పిస్తా పప్పును అతిగా తినడం వల్ల అధిక క్యాలరీలు అందుతాయి. దీంతో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్ స్థాయిల్లో కూడా మార్పులు రావచ్చు అంటున్నారు. పిస్తా పప్పును అతిగా తినడం వల్ల ఒక్కోసారి అజీర్ణంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన పిస్తాలో ఉప్పు అధికంగా ఉంటుంది కాబట్టి ఇది రక్తపోటును పెంచే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. దీంతో కిడ్నీపై కూడా ఒత్తిడి పడుతుందని చెప్తున్నారు. ఎక్కువ పిస్తా పప్పులు తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వాటి అధిక ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, గ్యాస్, డయేరియాతో సహా జీర్ణ అసౌకర్యాన్ని కలిగిస్తోంది. నిత్యం అధికంగా తింటే ఫ్యాటిగ్ వచ్చే అవకాశం ఉంది. చర్మంపై అలర్జీలు కూడా కలిగే అవకాశం ఉంటుందంటున్నారు. పిస్తా పప్పులో ఆక్సిడేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దోహదం చేస్తాయి. ఎక్కువ మొత్తంలో పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిస్తాతో అస్పష్టమైన దృష్టి, మైకం, మూర్ఛ వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కొందరికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, ఎలర్జీలతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళలో కొందరికి సీడ్స్, డ్రై ఫ్రూట్స్ పడవు. అందుకే ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పుకి దూరంగా ఉండాలి. పిస్తా పప్పు ఎక్కువ తినడం వల్ల శరీరంలో వేడి బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో వేడి వల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి. చర్మంపై దద్దుర్లు, మంట వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పు తినకపోవడమే మంచిది.